గురుభ్యో నమ. కర్మబంధాల నుండి విముక్తి హనుమంతుని యొక్క ప్రాముఖ్యత. కలియుగంలో హనుమంతునికి ప్రాముఖ్యత. జ్యోతిష శాస్త్రంలో విష్ణు సహస్రనామం వంటి ప్రార్థన ఉన్నప్పటికీ హనుమంతుని ప్రార్థనలు అత్యంత శక్తివంతమైనవి మరియు జ్యోతిషానికి మించినవి. కలియుగంలో భౌతికంగా ఉండి భక్తులను సహాయం చేసిన దైవం హనుమంతుడు. ఆయన శివుని యొక్క అత్యంత శక్తివంతమైన రూపం. మన జీవితంలో ఎదురయ్యే ఆర్థిక, ఆరోగ్య, సంబంధ బాంధవ్యాల సమస్యలన్నీ మనకు గత జన్మ కర్మల ఫలితాలే. ఈ కర్మబంధాలను విప్పడానికి హనుమంతునితో మనస్ఫూర్తిగా సంభాషించడం ఒకటే మార్గం. శక్తివంతమైన మంత్రం మరియు ప్రోటోకాల్. ఈ ప్రార్థనలను ప్రారంభించే ముందు ఒక ప్రత్యేక మంత్రం చదవాలని సూచిస్తున్నాయి. మంత్రం: ఓం హనుమంతేశ్వరాయ నమః. పద్ధతి: ఏదైనా ప్రార్థన చేయడానికి ముందు ఈ మంత్రాన్ని 3 సార్లు, ప్రార్థన పూర్తయిన తర్వాత 13 సార్లు జపించాలి. 3 సార్లు అనేది బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులకు సంకేతం కాగా 13 సార్లు అనేది మీ జాతక చక్రంలోని 12 రాశులు మరియు మొత్తం జాతక చక్రానికి సంకేతం. ముఖ్య నియమం: ఈ ప్రార్థన చేసేప్పుడు అవి మనస్ఫూర్తిగా ఉండాలి. కేవలం పైకి చెప్తే ఫలితం ఉండదు. మీరు చెప్పేది ప్రతి మాటలో లోపల నుండి అనుభూతి చెందాలి. రకరకాల ప్రార్థనలు ఉంటాయి. గ్రహాల చెడు ప్రభావం తగ్గించడానికి మీ సమస్యలన్నీ హనుమంతుని పాదాల వద్ద ఉంచి ఆయనను మీ హృదయంలో నివసించమని కోరాలి. ఆయన మీ చేయి పట్టుకొని మీ ఆలోచన విధాన్ని మారుతుంది. ఆయన మీ చేయి పట్టుకుంటే మీ ఆలోచన విధానం మారుతుంది మరియు గ్రహ దోషాలు తొలగిపోతాయి. గత జన్మ కర్మల నివారణ. మిమ్మల్ని బాధించిన వారిని హృదయపూర్వకంగా క్షమించడం ద్వారా ఈ కర్మబంధాల నుండి విముక్తి లభిస్తుంది. ఇతరులను క్షమించిన వరకు మీరు ఆ కర్మచక్రంలోనే చిక్కుకొని ఉంటారు. కొత్త చెడు కర్మలు చేయకుండా ఉండాలి. ప్రపంచం పట్ల సద్భావన మరియు ప్రేమను కలిగి ఉండేలా శక్తినివ్వమని, సన్మార్గంలో నడిపించమని కోరాలి. ప్రార్థన శక్తిని పెంచుకోవడం. మీ ప్రార్థనలు కేవలం మీకోసమే కాకుండా మీ పొరుగువారు, దేశం మరియు ప్రపంచం అంతటి కోసం చేసినప్పుడు వాటి శక్తి 100 రెట్లు పెరుగుతుంది. తీవ్రమైన సమస్య నుండి విముక్తి. జీవితం 4 మూలల నుండి దెబ్బతిన్నప్పుడు మీ శత్రువులను కూడా క్షమిస్తూ హనుమంతునికి సర్వస్వం అప్పగించడం ద్వారా మీ సమస్యలు తొలగుతాయి. ఉద్యోగము, వ్యాపారం మరియు ఆర్థికము. మీ తెలివితేటలు లేదా సంపాదనకు హనుమంతుడే కారణమని ఆయన క్రెడిట్ ఇవ్వాలి. ఆయన మీ వృత్తిని ఉన్నత స్థితిలోకి తీసుకెళ్తారు. పిల్లల రక్షణ. పిల్లల బాధ్యతను హనుమంతునికి అప్పగించాలి. వారికి సన్మతి ఇవ్వమని కోరాలి. భార్యాభర్తల బంధం. దంపతుల మధ్య గొడవలు వచ్చినప్పుడు ఒకరి బలహీనతలను మరొకరు క్షమించుకుంటూ చేసే ప్రార్థన అద్భుత ఫలితాలు ఇస్తుంది. వివాహము. సరైన భాగస్వామిని కలపమని, వారితో కలిసి దైవ మార్గంలో నడిచేలా దీవించమని కోరాలి. సంతాన ప్రాప్తి. మనలో ఉన్న నెగిటివ్ ఆలోచనలు క్షమించి సంతానాన్ని ప్రసాదించమని కోరాలి. ఆరోగ్యం మరియు వ్యాధులు. వ్యాధి యొక్క శక్తిని, దానికి కారణమైన కర్మలను హనుమంతునికి అప్పగించడం ద్వారా మనం కోలుకోవచ్చు. భయాల నుండి విముక్తి. మనస్సును నిర్మలంగా మార్చి ఎవరికి హాని చేయని బుద్ధిని ప్రసాదించమని కోరడం ద్వారా భయాలు తొలగిపోతాయి. ప్రసాదం సమర్పించే పద్ధతి. దేవునికి నైవేద్యం పెట్టిన తర్వాత ప్రభువు దీనిని స్వీకరించారనే భావనతో తిరిగి దానిని ప్రసాదంగా పంచడానికి అనుమతి కోరాలి. ముగింపు. ఈ ప్రార్థనల ద్వారా మీరు ఇతరులను క్షమించి కర్మబంధాల నుండి మిమ్మల్ని మీరు విముక్తం చేసుకుంటారు. హనుమంతునికి అహంకారం లేని స్పష్టమైన మరియు నిజాయితీతో కూడిన సంభాషణ అంటే ఇష్టము. ఈ పద్ధతిని క్రమం తప్పకుండా పాటిస్తే ఫలితాలు కనిపిస్తాయని హామీ ఇస్తున్నాయి. దయచేసి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ధన్యవాదాలు.